వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఇక మినీ ముంబై. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. 1,14,824 కోట్ల భారీ పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం. విశాఖను ముంబై తరహాలో ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయం. అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి పొన్నం సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్న అంజన్ కుమార్. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తనను ఇప్పుడు పక్కన పెట్టడం ఏంటని ప్రశ్న. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదన్న కూనంనేని సాంబశివరావు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సంబరాలు చేసుకుంటున్నారని విమర్శ. బీసీ బిల్లుకు తమ పార్టీ మద్దతిచ్చిందన్న కూనంనేని సాంబశివరావు. ఆరోగ్యశ్రీపై కుట్ర జరుగుతోంది. పాత విధానంలోనే కొనసాగించాలన్న షర్మిల. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న షర్మిల. ప్రైవేట్ బీమా ముసుగులో పథకాన్ని నీరుగార్చుతున్నారని విమర్శలు. మరియా కొరియా మచోడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి. ట్రంప్ కు తీవ్ర నిరాశ. వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరియా మచోడాకు అత్యున్నత పురస్కారం. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. నవీన్ యాదవ్ కు మద్దతు తెలిపిన నటుడు సుమన్. సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిలకు సుమన్ ధన్యవాదాలు. నవీన్ యాదవ్ యువకుడు, సేవానిరతి కలిగిన వ్యక్తి అన్న సుమన్. నవీన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న సుమన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పండుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం వెనుక పేదలకు సహాయకారిగా ఉన్న ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపేయాలనే దురుద్దేశం దాగి ఉందని ఆరోపించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో షర్మిల ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని దైవవరంగా తీసుకొస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని నిర్వీర్యం చేస్తూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 2,700 కోట్ల బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆసుపత్రులు సమ్మెకు దిగడం ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని షర్మిల అన్నారు. అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయింది. మరి ఎందుకు ఇచ్చినట్టు? అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా. ఇవ్వడం ఏంటి? ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి? ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము, మేము డబ్బులు ఇస్తున్నాము 11,000 కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకుని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని ఇచ్చారే. కనీసం ఆ ప్లాంట్ రా మెటీరియల్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ ఎక్స్పాన్షన్ గా డబ్బు వాడారా? కనీసం ఆ ప్లాంట్ 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్ కి? కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా? దేనికి వాడారా డబ్బు? దేనికి వాడలేదు. ఒక చేత్తో ఇచ్చారు, ఇంకో చేత్తో తీసుకున్నారు. కేవలం అర్ధగంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్ లో ఆ డబ్బు. మరి పాలిటిక్స్ కాకపోతే ఏమనాలి దీన్ని? అతి తెలివి కాకపోతే ఏమిటిది? ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా కండిషన్ పెట్టారట. 11,000 కోట్ల రూపాయలలో 8,000 కోట్లు ఇచ్చేసాము, బ్యాలెన్స్ ఉన్నది 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ ను తగ్గించకపోతే ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట. కాబట్టి 2,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు, ఇంకో 3,000 మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్లకు చెప్పేశారు. అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ 5,000 మందికి ఉద్యోగాలు ఊడాలి. ఏమిటండి ఇది? అన్యాయం కాదా? అమానుషం కాదా? ఎవరికి ఏమీ అనిపించటం లేదా? అసలు ఎవరండి ఈ ఉద్యోగస్తులు? ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు. ఆ విశాఖ స్టీల్ ఈ రోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఒకప్పుడేమో 24,000 మంది 20,000 మంది పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగంలో, ఇంకొక 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉంటే, అంటే 34,000 మంది ఈ కడుపు నింపే ప్రాజెక్ట్ గా ఇది ఉంది అంటే వాళ్ళ కుటుంబాలకు కూడా అంతమంది ఎంప్లాయీస్ 34,000 మంది ఉంటే ఈ సంవత్సరం బిగినింగ్ కి కేవలం 23,000 ఎంప్లాయీస్ కి దానికి కుదించేశారు. ఇప్పుడు అది కూడా సరిపోదు అన్నట్టు 2,000 మందిని తీసేశారు.
ఇంకో 3,000 మందిని తీస్తారట. ఇంకో 2,000 మందిని రెగ్యులర్ ఉద్యోగస్తులకి కూడా ప్రెజర్ పెట్టి విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలన్నది అజెండా అంట. అంటే 34,000 మంది పనిచేసిన ఒక కర్మాగారంలో ఈవెన్చువలీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కనీసం సగం కూడా ఉండరు. 16,000 మందికి దానికి తీసుకురావాలి అన్నది వీళ్ళ టార్గెట్ గా కనిపిస్తుంది. ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? అసలు ఒక పద్ధతి లేదు, ఒక ప్రొసీజర్ లేదు. ఏది ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీస్తున్నారు అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడేమో 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట. అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహానా, ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంజన్ కుమార్ యాదవ్ తాను కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. తాను ఎప్పుడూ ఓడిపోలేదని, కానీ కొంతమంది కలిసి తాను ఓడిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు టికెట్ దక్కుంటే గెలిచేవాడినని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించారని, ఆ సమయంలో తాను కరోనాతో తీవ్ర స్థితిలో చికిత్స పొందారని గుర్తు చేశారు. జనరల్ సెక్రటరీ, ऑल इंडिया ओबीसी सेक्रेटरी, अभी फिलहाल मैं वर्किंग प्रेसिडेंट, 2 बार शहर हैदराबाद का अध्यक्ष था मैं, 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇక్కడ ప్రభుత్వం వచ్చింది 2004లో. అయితే నగర అధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్కు ఇక్కడ కాటిల కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనాలో నేను కరోనా ఉట్టి ఇంట్లో ఉంటే రాలే నాకు. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నీలాపర్ హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద పోయినా. డాక్టర్లు చెయ్యెత్తేసారు, కార్యకర్తలంతా వచ్చి హాస్పిటల్లో ఏడుస్తున్నారు. నాకు తెలియదు బయట ఏమేమవుతుందో. ఎంతోమంది కార్యకర్తలు మొక్కు గుళ్ళు గోపురాలను మొక్కి అయిపోయిందని బ్రేక్ న్యూస్ ఇచ్చేసారు. మా పిల్లలందరూ బాధపడ్డారు, మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మేము మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగిన కరోనా మీ దగ్గర వచ్చిండే కరీంనగర్ వచ్చిన అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం వచ్చిండు. ఆ రోజు మీ దగ్గర వచ్చింది. నేను కరోనా వచ్చిన బతికి బయటపడ్డాక 6 రోజులకే బయటకు వెళ్ళినా. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మేము సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే చెప్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. మీ మేడం గారు మాకు చెప్పారు, మీనాక్షి నటరాజన్ చేయడం మాకు చాలా సంతోషం. మా ఆఫీస్కి వచ్చింది అంటే మాకు ఎంతో గర్వకారణం. मैडम हमारे ऑफिस में आए, हमारा उनको धन्यवाद देना चाहता हूँ, क्योंकि वो महान नेता है. देश भर में घूम घूम के पार्टी को स्ट्रेंथन करे ऐसा नेता मेरे पास आए. राहुल जी का बिहार इलेक्शन है, वहाँ कुछ भी यहाँ कुछ भी डैमेज, केवल राहुल गांधी प्रधानमंत्री बनना बोल के हमारा आखिरी ख्वाहिश है. ऊपर वाला विश्वास से मेरे जिंदा रखाऊंगा. राजू जी भर गए तो करोना में उड़ गया था मेरे साथ. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే విధించిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కనీసం బాధ కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ 2 పార్టీలు బీసీల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలను మాత్రమే చూసుకుంటున్నాయని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల తర్వాత బీజేపీ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నాయని, ఇది బీసీల పట్ల అవమానకరమైన వైఖరిని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన తర్వాత ఇప్పుడు మౌనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సిపిఐ బీసీ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చిందని, కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యాయని గుర్తు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బీసీల పట్ల కనీస నిబద్ధత లేకపోవడం విచారకరమని కోనంనేని సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా అనేక అంశాలను ఇవాళ సాగర్ ఐదమ్మ హైజాక్ చేస్తారు, దుడ్డి పవన్ హైజాక్ చేస్తారు. సాయం కూడా ఏ పోరాటం అబద్ధమైన ప్రతి ఒక్కరిని మీరే స్వాధీనం చేసుకుంటారు, హైజాక్ చేస్తారు. అంటే విరుద్ధం, ఉదాహరణకి విరుద్ధం. గాడ్సే నీవాడే, గాంధీ నీవాడే, పటేల్ నిన్ను నిషేధించిన పటేల్ నీవాడే, లేకపోతే ఆ పటేల్ సంబంధించినటువంటి ఇతరులు వాళ్ళు ఎవరుందంటే ఈ దేశంలో అందరూ నీ వాళ్ళే. ఇది వాళ్ళ సిద్ధాంతం, 100 ఏళ్ల సిద్ధాంతం. అది ఆ సిద్ధాంతం నడుస్తుంది కొంతకాలం, కానీ చరమాంకం వారికి అటువంటి సిద్ధాంతాలు వినబడవు. సృష్టి ఉన్నంతకాలం సిద్ధాంతం ఉండదు. సృష్టి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏమిటి అంటే అదొక కమ్యూనిజం మాత్రమే. చివరికి ఉంటుంది ఆ సిద్ధాంతం. దానికి మరణం లేదు, ఆ కమ్యూనిజానికి మరణం లేదు. నీ ఒంట్లో రక్తం ఉన్నంతకాలం ఆ ఎరుపు అలా ఉంటూనే ఉంటుంది. ఈ జనం మనిషి బతుకున్నంత కాలం ఆ మనిషి కోసం కమ్యూనిజం ఉంటుంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేస్తుంది. 100 ఏళ్ల ఆ పార్టీకి మనందరం వారసులుగా, మన పెద్దలు నిర్మించిన మన పార్టీకి మనందరం వాళ్ళ వారసులుగా, వాళ్ళ బిడ్డలుగా ఉన్నందుకు అందరం గుండెలు నిండా సంస్కృతితో సంతోషంగా ఆనందంగా వాళ్ళ వారసులుగా ఉన్నందుకు గర్వపడవలసినటువంటి రోజు వచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్రముఖ సినీ నటుడు సుమన్ తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ యువకుడని, సేవా మనసు కలిగిన వ్యక్తి అని సుమన్ ప్రశంసించారు. ప్రజలు నవీన్ కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తన మద్దతు ఎల్లప్పుడూ నవీన్ కే ఉంటుందని పేర్కొన్నారు. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్ అంటూ వీడియో ముగించారు. మరోవైపు జూబ్లీహిల్స్ ప్రాంతంతో పాటు యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్ లో చిన్న శ్రీశైలం యాదవ్ ప్రభావం ఉన్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అభివృద్ధులతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి పుట్టిస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరగబోతుంది, మీ అందరికీ తెలుసు. సో కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు. సో అందరూ మనం సపోర్ట్ చేయాలి. సో నవీన్ ఒక మంచి యువకుడు, చాలా సేవలు చేస్తుంటారు అండ్ మంచి భవిష్యత్తు కూడా ఉంది. సో మన అందరూ ఏంటంటే ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ కుమార్ యాదవ్ని ఎమ్మెల్యేగా అత్యంత మెజారిటీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్ట్ ఎప్పుడు నవీన్కు ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నవీన్, టేక్ కేర్, బాయ్. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బోర్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మీ నరసమ్మ స్మారక కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ భూపతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భూపతి రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పటి నుంచి ఉన్న నిబద్ధతను గుర్తు చేశారు. సేవాభావంతో ప్రజల కోసం పనిచేసిన లక్ష్మీ నరసమ్మను సీఎం రేవంత్ ఆదర్శంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కూడా సీఎం సమీక్ష నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడం లేదని, పీపీపీ విధానం కొత్తది కాదని టీడీపీ నేత సీఎం రమేష్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల అభివృద్ధి చేపట్టడం దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోందని రమేష్ తెలిపారు. ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లో ఉందని, 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం అపోలో హాస్పిటల్తో పీపీపీ విధానం మోడల్తో ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని రమేష్ విమర్శించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది. బ్రహ్మాండంగా అక్కడ కాలేజ్ ఉంది. అది 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది. 15 సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి. ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే వచ్చిన నేపథ్యంలో ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కమిట్మెంట్, చిత్తశుద్ధి లేవని, చేతులెత్తేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని ఆరోపించారు. బీసీల హక్కుల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు, మోసపూరిత రాజకీయాలే దాని మూలమని వ్యాఖ్యానించారు. ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి ప్రజలే చెబుతారని ఆయన హెచ్చరించారు. బీసీల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తన ధ్యేయమని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇస్తానో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం. బాజాప్తా అసెంబ్లీలో, కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో. వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు. అది కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. కానీ ఆయనకున్నట్టున్నది, మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాడు. కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అమరావతిలో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ ను స్థాపించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఆయుష్ డాక్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ఆయుష్ వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆయుష్ నిధుల కోసం సరైన ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల అభివృద్ధి మందగించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం మద్దతుతో ఆయుష్ వైద్య విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రపంచమంతా మళ్లీ భారతీయ ఆయుష్, యోగా వైద్య విధానాల వైపు తిప్పుతోందని, ఆరోగ్య రంగంలో భారత్ మరోసారి నాయకత్వం వహించబోతోందన్నారు. అలోపతిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ను పెంచడం, ఈ ఆయుష్ యునాని, న్యాచురోపతి, యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి కాస్త ప్రోత్సాహాన్ని అందించడం, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం, భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 166 కోట్లని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 5 ఆయుష్ హాస్పిటల్స్ని, 3 కాలేజీలని
ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం. ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. గతంలో 5 సంవత్సరాల పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 83 కోట్లని, రెండవ సంవత్సరం 126 కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, ప్రజల్లో ఉన్న విశ్వాసం కాంగ్రెస్ గెలుపుకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పునరుత్థాన దశలో ఉందని, ప్రతి నాయకుడు ప్రజలతో నేరుగా మమేకం కావాలని ఆయన సూచించారు. అంజన్ కుమార్ యాదవ్ వంటి సీనియర్ నేతలు పార్టీకి శక్తినిస్తారని, వారి అనుభవం యువ నాయకత్వానికి మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి విజయ పతాక ఎగురవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతా ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ, కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన కృషిని పార్టీ పూర్తిగా గుర్తిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆయన స్థాయికి తగిన గౌరవం, బాధ్యతలు పార్టీ తప్పక ఇస్తుందని నచ్చజెప్పినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన అపోహలను నివారించేందుకు అంజన్ కుమార్ తో సమావేశం నిర్వహించినట్లు వివేక్ వెల్లడించారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంజన్ కుమార్ యాదవ్ ఆకాంక్షిస్తారని, అదే ఆయన రాజకీయ లక్ష్యమని వివేక్ అన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇదని ఆయన పిలుపునిచ్చారు. అంజన్ కుమార్ లాంటి సీనియర్ నేతల అనుభవం పార్టీకి శక్తినిస్తుందని, వారి కృషి తగిన ఫలితాలు అందిస్తుందని మంత్రి వివేక్ విశ్వాసం వ్యక్తం చేశారు. సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చ చెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. వారు నేను దాని గురించి పనిచేస్తానని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పడం. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు అందించడంలో చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొలువుల జాతర జరుగుతోందని, ప్రతి జిల్లాలో కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరోసారి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని నాదెండ్ల బ్రహ్మం అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ యువత భవిష్యత్తును బలపరుస్తున్నామని చెప్పారు. మున్ముందు మరిన్ని రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. టీడీపీ పాలనలోనే ఉద్యోగ అవకాశాలు వెల్లువ సృష్టించబడిందని, ఇది కూటమి ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమని నాదెండ్ల బ్రహ్మం వ్యాఖ్యానించారు. నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది. అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా, నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు. ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమను తరిమి కొడతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. బీసీల హక్కులను కాపాడాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు ఎప్పుడూ లేదని, రాజకీయ లాభం కోసం మాత్రమే ఈ అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం దాని ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ముసుగును చీల్చి
చూసే స్థితికి వచ్చారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీసీలను మోసం చేసే ప్రభుత్వానికి ప్రజలు ఇక సహకరించారని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. బస్తాలతోటి మొత్తం ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఏదో ఒక డ్రామా చేశావు నువ్వు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి 300 కోట్లు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీలను నమ్మించి చివరకు మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని పూటకో మాట చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని రాజయ్య మండిపడ్డారు. దేశంలోనే ఒక చిల్లర, జోకర్, సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో వ్యవహరించడం లేదని, బీసీల హక్కులను తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ప్రకటించినా అమలులో మాత్రం వెనకడుగు వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన బీసీలకు మోసం, రాష్ట్రానికి అవమానమని పేర్కొంటూ బీసీలు ఇకపై కాంగ్రెస్ మాయమాటలకు లోను కాకూడదని పిలుపునిచ్చారు. ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిరంతరం పోరాడుతున్న వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచోడాకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించింది. నియంతృత్వ పాలన కింద నలిగిపోతున్న వెనిజులా ప్రజల కోసం శాంతియుతంగా పోరాడుతూ ప్రజాస్వామ్య జ్యోతిని వెలిగించిన మచాడో ధైర్యం, సంకల్పం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. దేశంలోని ప్రజలకు ఆశాకిరణంగా నిలిచిన ఆమెకు ఈ బహుమతి ఒక చారిత్రాత్మక గుర్తింపుగా నిలుస్తుందని కమిటీ పేర్కొంది. వెనిజులాలో ప్రజాస్వామ్య మార్పు కోసం ఆమె చేసిన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశంగా ఉన్న వెనిజులా ఇప్పుడు నియంతృత్వపు చీకటిలో మగ్గుతుండగా మచాడో పోరాటం ఆ చీకటిలో వెలుగును ప్రసరించిందని నోబెల్ కమిటీ భావించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ITV.